హలో ఎవ్రీవన్. నేను స్ప్రౌట్స్ చేసుకోవడానికి ఈ కొత్త బాటిల్ అయితే తీసుకున్నాను. నార్మల్‌గా స్ప్రౌట్స్ చేస్తే ఫంగస్ రావడము అలా ఉంటుంది. కానీ ఈ బాటిల్‌లో చేస్తే చాలా ఫ్రెష్‌గా ఉంటున్నాయండి. మీకు కూడా యూస్‌ఫుల్ అవుతుంది అని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. పెసలు తీసుకున్నానండి స్ప్రౌట్స్ చేయడానికి. ఇవైతే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానిన తర్వాత ఇవి 2, 3 టైమ్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ ఇలా వంపేసి ఇలా స్లాంటింగ్‌గా పెట్టేస్తే మనకి వాటర్ అన్నీ కిందకెళ్ళిపోతాయి. మనకి వన్ డే కూడా కాదండి. నేను మార్నింగ్ అలా పెట్టేసరికి ఈవినింగ్‌కి ఇలా స్ప్రౌట్స్ వచ్చేసాయి. ఇవి మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని మళ్ళీ సేమ్ ఇందాక చెప్పిన విధంగానే మళ్ళీ పెట్టేస్తే మనకి 2 డేస్‌లోనే బాగా పెద్దగా స్ప్రౌట్స్ వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా! అసలు చాలా పొడుగ్గా వచ్చాయి స్ప్రౌట్స్ అయితే. ఈ స్ప్రౌట్స్ మేకర్ మీకు కావాలి అనుకుంటే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను ట్యాగ్డ్ ప్రోడక్ట్స్లో. అలాగే ఇవి డైరెక్ట్గా తినడం కంటే స్టీమ్ చేసుకొని తింటే మనకి బాగా డైజెస్ట్ అవుతాయి. సేమ్ ప్రాసెస్లో మనం మెంతులు కానీ శనగలు కానీ ఇలా చాలా చేసుకోవచ్చు. అవైతే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.